10వ తరగతి ఫలితాలు విడుదల. పాస్ అయితే ఆనందించండి. మార్కుల కంటే జీవితం చాలా పెద్దది. ఈ బ్యానర్ ఐటెమ్‌తో నేను ఈరోజు ఆర్టికల్ ఎందుకు స్టార్ట్ చేశాను? ఈ పోస్టర్ చూస్తే ఒకసారి మనకి చాలా క్లియర్ కట్‌గా నేటి పరిస్థితులనేవి మనకి తెలుస్తున్నాయి. ఎందుకంటే పరీక్ష ఫలితాలొచ్చాయి, పాస్ అయ్యాం, ఇన్ని మార్కులొచ్చాయి అనే ఆనందం ఏ ఇంట్లోనూ, ఏ విద్యార్థిలోనూ నేటి తరంలో కనిపించడం లేదు. దానికి కారణం ఏమిటి? గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది? విద్యార్థులు చదివే యంత్రాలు, ర్యాంకులిచ్చే ప్రింటర్స్‌గా ఎందుకు మారారు? ఈ ఈనాటి పరిస్థితికి కారణం ఏంటనేది మనం తెలుసుకోవాలంటే, మన విద్యార్థులకు, మన పిల్లలకు గతంలో 10వ తరగతి ఫలితాలొచ్చిన రోజు, ముందు రోజు ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవి? ఎలా ఆనందించేవాళ్ళం? అనేది కూడా ఒకసారి వాళ్ళకి మనం తెలియజేయవలసిన బాధ్యత ఉంది. గతంలో ఎలా ఉండేది? రిజల్ట్స్ ముందు రోజు రాత్రంతా టెన్షన్. రేపు ఏమవుతుందో? పాస్ అవుతామా? ఫెయిల్ అవుతామా? అనే ఆ టెన్షన్‌లో దేవుడా నన్ను పాస్ చెయ్యి, కొబ్బరికాయ కొడతాను అంటూ ఎలా మొక్కుకునేవాళ్ళు? నిద్ర పట్టేది కాదు. నిద్ర లేవగానే పేపర్ కోసం పరుగులాట. ఇప్పుడులాగా ఒక్క క్లిక్‌తో రిజల్ట్‌లు అప్పుడు వచ్చేవి కాదు కదా! పేపర్‌లో వచ్చేవి. ఆ పేపర్‌లో నంబర్స్ వెతుక్కోవడం కోసం ఆ పేపర్ వాడు ఎప్పుడొస్తాడా అని చూస్తూ, ఆ పేపర్ రాగానే ఆ పేపర్ కోసం పరుగులు తీస్తూ చాలా తక్కువ పేపర్స్ వచ్చేవి రిజల్ట్ పేపర్స్. గ్రామీణ ప్రాంతాలకైతే ఒక 10 పేపర్స్, 5 పేపర్సే వచ్చేవి. ఆ పేపర్స్ దక్కించుకోవడం కోసం పరుగులు తీసి ఆ పేపర్ ఒక రూ. 10 అప్పట్లో రూపాయి ఉండే పేపరు రూ. 10కి బ్లాక్‌ను కొనుక్కుంటూ ఆ పేపర్ బాయ్ వెనకాల పరిగెడుతూ ఆ పేపర్ తీసుకొని అందులో మన నెంబర్ ఉందా లేదా అనే టెన్షన్‌తో చూస్తాం. అందులో ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్, థర్డ్ డివిజన్ అలా ఉండేది. లేదా ఫెయిల్. ఇప్పుడులాగా మార్కులు ఉండేవి కాదు కాబట్టి ఫస్ట్ మన నెంబర్ ఎందులో ఉంది? ఫస్ట్ డివిజన్‌లో, సెకండ్ డివిజన్ లేదా థర్డ్ డివిజన్. హమ్మయ్య! ఎందులోకందులో మన నెంబర్ ఉంది అంటే ఆ ఆనందం వేరు. ఇంటింతపాది కూర్చొని పేపర్ చూసి మిత్రులతో పాటు చూడడం. చూసినాక మన నెంబర్ ఉంటే చాలు. మన నెంబర్ ఉంది. ఇంకా 1000 ఏనుగుల బలం, కొండంత ఆనందం. ఇంక అంతకన్నా ఏముంది? ఆ ఆనందంలో అందరితో షేర్ చేసుకుంటూ, కేకలేస్తూ, గోల చేస్తూ చాలా హడావుడిగా ఉండేది. ఆ తర్వాత మన మిత్రులు పాస్ అయ్యారా లేదా? మన ముందు నెంబర్ ఉన్నదా లేదా? మన వెనక నెంబర్ ఉన్నదా లేదా? అంటూ చూసుకొని సరదా పడేవాళ్ళం. మనం చిన్న చిన్న ఆనందాలు ఈ రోజుల్లో కోల్పోతున్నాం. ఎందుకు? పాస్ అయితే ఆనందించండి. జీవితం మార్కుల కంటే చాలా పెద్దది. అందుకని నేను స్టార్టింగ్‌లో ఆ బ్యానర్ ఐటెమ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పట్లో విద్యార్థులు ఎన్ని మార్కులొచ్చినా ఇంకా నేను ఎక్స్‌పెక్ట్ చేసిన మార్కులు రాలేదు. నాకు తక్కువ మార్కులొచ్చాయి అంటూ ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటున్నారు. గతంలో ఉన్న ఆ ఆనందం, గర్వం, సంతృప్తి ఇప్పుడెందుకు కనిపించట్లేదు? అప్పటికిప్పుడు ఏం మారింది? కాలం మారిందా? మనం మారామా? మన కుటుంబ వ్యవస్థ మారిందా? మన ఆలోచనలు మారాయా? స్టూడెంట్స్‌కి ఉన్న చిన్న చిన్న ఆనందాల్ని దూరం చేస్తూ, వారి బాల్యాన్ని, వారి విద్యార్థి జీవితాన్ని పుస్తకాలతో కట్టిపడేసే ఈ కార్పొరేట్ వ్యవస్థల నుంచి విద్యార్థుల్ని సేవ్ చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. విద్యార్థులను చదివే యంత్రాలుగా, ర్యాంకులిచ్చే ప్రింటర్లుగా మార్చొద్దు. ఫలితాల రోజు ఆనాటి సందడి ఈరోజు కూడా ఉండాలి. ఫలితాల ప్రకటన రోజు అందరూ కలిసి ఎలా రిజల్ట్ చూసుకుంటూ ఆనందపడుతున్నారో ఈ చిత్రం చూస్తే మనకి తెలుస్తుంది. నేడు విద్యార్థి మన సెల్ ఫోన్‌లోనో, ల్యాప్‌టాప్‌లోనో చూసుకుంటూ ఆనందమైన, బాధైన ఒక్కడే తీసుకోవడం వలన చాలా సమస్యలనేవి వస్తున్నాయి. కాబట్టి ఆనాటి పరిస్థితులే చాలా బాగున్నాయి. ఈనాటు ఈ డిజిటల్ ప్రపంచంలో ఈ డిజిటల్‌గా చిక్కుకున్న మన విద్యార్థుల్ని వాళ్ళని మనం చైతన్యవంతుల్ని చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఫలితాలు విడుదల రోజు నాడు నేడు అనే ఈ శీర్షిక మీకు గాని నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటి విద్యార్థులకు, మీకు తెలిసిన విద్యార్థులకు ఈ రీల్‌ని షేర్ చేయండి. ఒక్కసారి నేను డిజైన్ చేసిన ఈ పోస్టర్‌లను చూస్తే
మీలో తప్పకుండా మార్పు వస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.